వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ కలిగిన సరళా సాగర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతానికి నిలువుటద్దంలా నిలుస్తుంది. సిబ్బంది యంత్రాలు గేట్ల అవసరం లేకుండా నిండినప్పుడు వరద నీటిని దానంతట అదే దిగువకు నీరు విడుదల చేసుకోవడం దీని ప్రత్యేకత. ఇప్పుడు ఈ అరుదైన ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కట్టతో పాటు బలహీనపడింది. సెంట్రల్ వాటర్ కమిషన్ పర్యటనతో మరోసారి ప్రాజెక్టు సేఫ్టీపై చర్చ మొదలైంది. ఇటు ప్రాజెక్టును పరిశీలించిన సిడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక అందించింది. దాంతో ఈ అరుదైన ప్రాజెక్టు రిపేర్ చేసి కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు. అండ్ వనపర్తి సంస్థానాధీశుడు రాజరామేశ్వరరావు తన తల్లి పేరిట ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఆసియాలోని సైఫన్లో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు సరళా సాగర్ ప్రాజెక్ట్. టీఎంసీ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుపై ఆధారపడి 4,400 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇక 6.5 దశాబ్దాల చరిత్ర ఉన్న సరళా సాగర్ ప్రాజెక్టు భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దవాగుపై నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఇటు స్టీల్ పేరుకుపోవడంతో నీటి నిల్వ తగ్గిపోయింది. ప్రధాన కట్టతో పాటు రాతి కట్ట నుండి నీరు లీక్ అవుతుంది. సైఫన్ స్ట్రక్చర్స్ నుండి లీకేజీతో పాటుపై చెట్లు మొలిచాయి. కట్టతో పాటు సైఫన్ స్ట్రక్చర్స్ బలహీనపడడంతో లీకేజీలు ఎక్కువయ్యాయి. అయితే ఇటీవల సెంట్రల్ వాటర్ కమిషన్ రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ప్రాజెక్టును సందర్శించడంతో సరళా సాగర్ భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ఇటు స్థానిక ఇంజనీర్లు అడిగి ప్రాజెక్టు సమాచారం తెలుసుకున్నారు. కేంద్ర బృందం నివేదిక ప్రకారం ప్రభుత్వం వెంటనే రిపేర్లు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వచ్చే వానాకాలం సీజన్లోపే ఆధునీకరించాలని చెట్లు మొత్తం రాళ్ళ చెట్లు మొత్తం లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ కూడా మంచిగా మొత్తం చెట్టు తీసేసి లీకేజ్ కూడా చేయాలి. అక్కడ నుంచి వాళ్ళు ఢిల్లీ నుంచి ఒక బృందం వచ్చి నివేదిక కూడా తీసుకుపోయినరు వాళ్ళు పంపించారు. ఈ గవర్నమెంట్ అన్న ఇప్పుడైనా దీనిలో సిల్ట్ అది మొత్తం తీసేసి చెట్లు లీకేజీలు అవి తీసేసి మరి డ్యామ్ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఈ సరళసాగర్ ప్రాజెక్టు మీద చెట్లు మర్రి చెట్లు ఇవన్నీ మొలిచినాయి. ఆ చెట్లు ఇవన్నీ తీసేసి భావితరాలకి ప్రాజెక్టును ఒక నిదర్శనంగా మనం చూపించగలుగుతామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఈ సరళసాగర్ ప్రాజెక్టు సందర్శకులకు రావడానికి దారి పోండి మొత్తము కంపదారి చెట్లు మొలిచినాయి. అవి కూడా కొంచెం క్లియర్ చేశారంటే సందర్శకులు పర్యాటకులు ఎవరైనా వచ్చినా సంతోషంగా చూసి ఈ ప్రాజెక్టు మన దగ్గర ఉందని వాళ్ళు గర్వపడతారు. మనం కూడా గర్వించ